ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ భేటీ కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అయితే తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, సీఎం చంద్రబాబుతో అయితే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అండ్ ఉండవల్లి సీఎం నివాసంలో సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి some డీటెయిల్స్ ఏంటి? సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుమల లడ్డు అంశం ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అవుతుందో దానికి సంబంధించినటువంటి చర్చ ఇరువురి మధ్య ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ లడ్డు వ్యవహారంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఇప్పటికే పదే పదే అటు జన సైనికులకు, అటు టీడీపీ నాయకులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ భేటీ అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు త్వరలో జరగబోతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా వీరిద్దరి మధ్య కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ సానా సతీష్ ని తిరిగి కొనసాగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది టీడీపీ నుంచి. అలాగే కిలారు రాజేష్ టీడీపీ కోసం మొదటి నుంచి పనిచేసిన వ్యక్తిగా కిలారు రాజేష్ కి కూడా ఈ అవకాశం వచ్చే ఈ ప్లేస్ ని ఇచ్చి భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇక సీఎం రమేష్ కి కావచ్చు, అలాగే లింగంనేని రమేష్ కి కూడా ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు కేటాయించాలని భావిస్తున్న నేపథ్యం ఉంది. ఇక అటు బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని కూడా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక లింగంనేని రమేష్ ను జనసేన నుంచి ఏదైతే ప్రపోజల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించినటువంటి చర్చ వీరిరువురి మధ్య కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా ఇద్దరు కూడా మాట్లాడుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక లడ్డు వివాదం ఏదైతే ఉందో లడ్డు వివాదానికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అటు గుంటూరు పర్యటనకు కూడా వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిరువురి మధ్య ఈ అంశం కూడా అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీలో ముఖ్యంగా ఇప్పటి వరకు లడ్డు వివాదానికి సంబంధించినటువంటి విషయంతో పాటుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.